Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. దయచేసి ఉదయకాల సంబంధు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు, గుడ్రాల పిల్లల కనని దాన జయగీతమెత్తము. పిల్లలు కనని వారు జయగీతం ఎత్తటం ఏంటి? ప్రసవ వేదన పడం దాన జయకీర్తనమెత్తి ఆనందపడము. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు సహజంగా మనకి ఎంతో ఆనందం ఉంటుంది. అది మొట్టమొదట లేక బిడ్డలు పుడితే ఉండే ఆనందం వేరుగా ఉంటుంది కదా. ఆ ఆనందం ఎంతో గొప్పది. పిల్లలు లేనప్పుడు, మొట్టమొదటిసారి పిల్లలు పుట్టినప్పుడు కలిగినటువంటి ఆనందం ఇక వర్ణించలేము. అలాంటి సమయాల్లో చాలా ఆనందపడిపోతాం. మరి దేవుని వాక్యంలో యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడుతున్న మాట ఏంటంటే, గుడ్రాల పిల్లల కనందానా జయగీతమెత్తు. ప్రసవ వేదన గురించి అసలు తెలియనటువంటి దానా జయకీర్తన పాడమంటున్నాడు. సంసారి పిల్లల కంటే విడవబని దాని పిల్లల విస్తారమగుదురని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరు వీళ్ళు? పిల్లలను కనేది సంసారి కదా. సంసారం చేయకుండా అసలు పిల్లల్ని కంటామా? ఒకసారి ఆలోచించండి. సంసారం చేయకుండా కూడా పిల్లలకు అనేటువంటి అనుభవాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు. అవును, విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురు. మనందరూ ఎవరు అంటే విడవబడినటువంటి సంతానం. అనగా లోకంలో, పాపంలో, దుష్టత్వంలో, తెలియనితనంలో, అజ్ఞానంలో తొందరపడి ఏవేవో బలహీనతలకు మనం చోటిచ్చి దేవుని యొక్క చేయిని విడిచిపెట్టేసినటువంటి వారు కనుక ఇట్టి సంతానాన్నే దేవుడు ఏమర్ణిస్తున్నాడంటే విడవబడిన వారు అని చెప్తున్నాడు. కనుక విడవబడిన స్థితి, అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు వెదకి రక్షించాడు. నిన్ను నన్ను వెదకి రక్షించాడు. ప్రియులారా, నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు విడవబడిన స్థితిలో ఉన్న నిన్ను ఏర్పరచుకొని ఆయన సన్నిధికి నడిపించి ఆయన యందు నమ్మిక కలగజేసి ఆయన సంతానంగా మారుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ సంతానము విస్తారమగునని చెప్తున్నాడండి. గుడారపు స్థలమును విశాలపరిచి నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, త్రాళ్లను పొడుగు చేయము. కనుక దేవుడు మనకు ఒక గుడార స్థలాన్ని ఏర్పరిచాడు. నివాస స్థలం యొక్క తెరలు నిరాటంకంగా సాగిపోయే విధంగా మనల్ని ఏర్పరచుకున్నాడు. మేకులను దిగగొట్టుము, కుడివైపునకు ఎడమవైపును నీ వ్యాపించదు. నీ సంతానం అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకును, పాడైన పట్టణంలో నివాస స్థలముగా చేయును. చూడండి, ఈ సంతానాన్ని ఎటు రీతిగా ఆశీర్వదిస్తూ వచ్చున్నాడంటే, కుడివైపుకి ఎడంవైపుకి వ్యాపించే విధంగా, పాడైనటువంటి పట్టణాలను నివాస స్థలంగా మార్చే విధంగా దేవుడు తాను ఏర్పరచుకున్న సంతానానికి ఇవ్వదలుచుకొని ఉన్నాడని చెప్తున్నాడు. కనుక దేవుడిచ్చిన గొప్ప శ్రేష్టత ఏంటంటే, ఎక్కడెక్కడ పాడైపోయిన పట్టణాలు ఉన్నాయో అవి మనం నివాస స్థలాలుగా మన కొరకు దేవుడు చేస్తూ వస్తుంటున్నాడు. అలాగే అన్యజనుల దేశమును మనం స్వాధీనపరచుకునే విధంగా దేవుడు మనకి అవకాశం ఇస్తూ వస్తుంటున్నాడు. కనుక పాలు తేనె ప్రవహించే దేశంలో ఎంతోమంది అన్యజనులు ఉన్నారు. వాళ్ళందరినీ వెళ్ళగొట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి చక్కగా ఆ దేశాన్ని స్వాధీనపరుస్తూ వచ్చాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడినప్పుడు, నేను చెప్పిన చోటకు నువ్వు వెళ్ళమని అబ్రహాంకు చెప్పినప్పుడు అబ్రహాము
దేవుని మాటకు లోబడిన దాన్ని బట్టి దేవుడు పెద్ద పెద్ద దేశాలనే అబ్రహాముకి స్వాధీనపరుస్తూ వచ్చాడు. ఈరోజు నీకు ఆయన పెద్ద దేశాలు ఇవ్వగలడు. అన్ని జనుల పట్టణాలు దేవుడు నీకు స్వాధీనపరుస్తాడు ప్రియులారా. అయితే నీవు విమోచించబడిన వాడుగా ఆయన సన్నిధిలో నువ్వు నడుచుకున్నట్టయితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. భయపడొద్దు, సిగ్గుపడనక్కర్లేదు, అవమానం తలంచొద్దు, లజ్జపడనక్కర్లేదు. బాల్యకాలపు సిగ్గును మర్చిపోమంటున్నాడు. వైధవ్యపు నింద నీకు మీదట జ్ఞాపకం చేసుకును. కొన్నిసార్లు మన జీవితంలో ఎన్నోసార్లు సిగ్గు, అవమానం, బాల్యకాలపు సిగ్గు ఉంటుంది. ఒక్కోసారి ఈ వైధవ్యపు నింద, ఎన్నో నిందలు, ఇవన్నీ మన జీవితంలో మన మీద మోపబడతా వచ్చినప్పుడు మనం ఎంతో బాధకు గురవుతూ వచ్చాం ప్రియమైన వాళ్ళారు. అయితే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. యెహోవా అని ఆయనకి పేరు కనుక దేవుడు మనకి ఒక భర్తగా ఉండి మనకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. వైధవ్యపు నిందను తొలగించేస్తున్నాడు. కొంతమంది భర్తలను కోల్పోయి విధవరాళ్ళు అయిపోయి ఒంటరితనంతో ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి దేవుడు నేను భర్తగా ఉండి నీకు అన్ని విధాలుగా సహాయపడతానంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఏం పేరు ఆయనకు పేరు? సర్వలోకమునకు దేవుడు. ఆయన సర్వలోకానికి దేవుడు అండి. మర్చిపోవద్దు. ఏదో ఒక గొంతుకి, ఒక సందుకి, ఒక ఇంటికి దేవుడు కాదు. ఇప్పట్లో దేవుడు అంటే ఏం లేదు. లైన్కే 3 దేవుళ్ళు, ఒక ఇంటికే ఒక దేవుడు ఉండిపోతున్నారు. ఇంకా ఒక ఏరియాకి, ఒక కులానికి, ఒక ప్రాంతానికి ఒక దేవుడు. కానీ మన దేవుడు ఎవరంటే సర్వలోకమునకు దేవుడు. కనుక విడవబడి దుఃఖాక్రాంతులైన భార్యను పురుషుడు రప్పించినట్లు, తృఢీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లు యెహోవా నిన్ను పిలుచున్నాడు. దుఃఖాక్రాంతురాలు అయిపోయి విడవబడి అనేక రీతులుగా నువ్వు బాధపడుతూ వస్తున్న నిన్ను దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు. ఆయన సన్నిధికి వస్తావా? ఆయన నీకు తోడుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. తృణీకరింపబడినటువంటి స్థితిలో ఉన్న నీవు, ఒక యవ్వన పురుషుడు తన భార్యను తృణీకరించినట్లుగా నీవు ఈ లోకమును నిన్ను తృణీకరించిందేమో. ఆ తృణీకారాన్ని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. మనుషులు నిన్ను తృణీకరించిన ప్రభువు నిన్ను తృణీకరించడం. లోకము నిన్ను దుఃఖానికి గురి చేసిన ప్రభువు మాత్రం నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. నిమిషం మాత్రము నిన్ను విసర్జించాడు కానీ గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు విసర్జించితే ఎంతసేపు విసర్జిస్తాడో తెలుసా అండి? ఒక్క నిమిషమేనంట. ఆయన నిరంతరం వాత్సల్యత చూపించే దేవుడు. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రం నీకు విముఖుడినైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. కనుక వాత్సల్యత ఎంత గొప్పదండి. తండ్రి అయిన దేవుడు నీ పక్షాన ఎంతగానో వాత్సల్యత చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆయన పాదముల చెంతకు వస్తావా? ఆయన సన్నిధికి వస్తావా? ఆయన సన్నిధికి వస్తే ఎంత గొప్ప దీవెనో తెలుసా? నీ జీవితంలో నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుతానంటున్నాడు. విమోచకుడకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నోవా కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలముల భూమి మీదకి ఇకను పొర్లి పారవని, నోవా కాలము నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దింపుననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. చక్కటి అనుభవం. ఆ దినాల్లో నోవా కాలమున ప్రజలు పాపం చేసినప్పుడు వారి మీదకి జలప్రళయాన్ని దేవుడు రప్పించి
40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం కురిపిస్తే అందరూ చనిపోయారు. ప్రపంచం అంతా నాశనం అయిపోయింది. అయితే దేవుడు నోవా కుటుంబాన్ని కాపాడాడు. నీతిని బట్టి నోవాని భద్రం చేశాడు. అలాగన ఈ రోజున మళ్ళీ నేను మీ మీద ఎప్పుడు కోపపడను, గద్దించను, ఎందుకంటే నేను ఒట్టు పెట్టుకుని ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. దేనికి కోపపడకుండా గద్దెంపకుండా ఉండటానికి దేవుడు ఒట్టు పెట్టుకుని ఉన్నాడంట. పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరి నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడు తన కృపను నీ మీద కుమ్మరింప చేయటానికి, తన వాత్సల్యత నీపై చూపటానికి నిన్ను పిలుస్తున్నాడు. వస్తావు ఆయన సన్నిధికి. ఆయన సన్నిధిలో మోకరించి ఆయన వైపు తిరిగి నీ బాధలు, నీ కష్టాలు, నీకున్న ఇబ్బందులు అన్నీ కూడా ఆయనకి చెప్పు. తప్పక నీ పట్ల తన కృపను కుమ్మరింపజేస్తానంటున్నాడు. తన వాత్సల్యత నీ మీద చూపిస్తానంటున్నాడు. నీతో చేసుకున్న నిబంధన నేను ఇక ఎన్నటికీ మర్చిపోకుండా నీ యందు జాలిపడి, ప్రయాసపడి, గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకున్నదానా, నీలాంఛనములతో నీ కట్టడాన్ని కడతాను. నీలములతో నీ పునాదులు, మాణిక్య మణులతో నీ కోటగమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములు కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ఎంత చక్కటి మాట. ఈ అనుభవం చూస్తుంటున్నారా? దేవుని జీవితాన్ని ఎలా కట్టాలనుకుంటున్నాడో వర్ణిస్తుంటున్నప్పుడు ఎంత అద్భుతమైన ప్రేమ ఇది, ఎంత అద్భుతమైన వాత్సల్యత, నిజంగా ఎంత అద్భుతమైనటువంటి నిత్యమైనటువంటి కృపని మీద కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. విడిచిపెట్టుకుంటావా ఆయన కృపను? పోగొట్టుకుంటావా ఆయన వాత్సల్యతను? నువ్వు మరలా ఆయన తట్టు తిరిగి చూడు. ఆయన సన్నిధి నుంచి విడిచిపెట్టి నువ్వు ఎక్కడైతే దూరంగా వెళ్ళిపోయావో మళ్ళా ఆ స్థితి నుంచి నువ్వు మానుకొని, ఎక్కడ విడవబడిన స్థితి నుంచి మళ్ళా నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మోకరిల్లినట్లయితే నీకు సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతారు. నీ పిల్లలు అధిక విశ్రాంతి పొలుగుతారు. నీతి గల దానివై స్థాపించబడతావు. భయపడనక్కర్లేదు. భీతి అసలు నీకు దూరంగా ఉండిపోతుంది, నీ దగ్గరకు కూడా రాదు. గుంపులు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడి వారు నీ పక్షపు వారైపోతారు. కనుక నీకు విరోధంగా ఎవరైనా లేచినా వారిని పక్షాన దేవుడు చేర్చేస్తాడు. నిప్పులు ఊది తనకు వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయి కుమ్మరిని సృజించిన వాడు నేనే. నాశనము చేయుటకై పాడు చేయువాని సృజించేవాడు నేనే. కనుక నాశనము కలగాలన్నా, పాడు చేయాలన్నా, తిరిగి మనల్ని కట్టాలన్నా అన్నీ దేవుడికే సాధ్యమండి. నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. న్యాయ విమర్శలో దోషారోపణ చేయు ప్రతి వానికి నేను నేరస్థాపన చేస్తాడు. దేవుడు నేరస్థాపన చేసి దేవుడు శిక్ష వేస్తాడు. నీ మీద నేరాలు మోపిన వాళ్ళందరికీ, నీకు విరోధంగా లేచిన వాళ్ళందరినీ అణిచివేస్తాడు. నీ జీవితంలో నిన్ను పాడు చేసే స్థితి అంతా తొలగించి నీకు ఆశీర్వాదకరమైన స్థితిని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కనుక యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యం. కనుక సేవకుల నీతి నువ్వు అనుభవించాలి. కనుక ఇది వారి స్వాస్థ్యం అంటున్నాడు. నీకు స్వాస్థ్యముగా దేవుడు సమస్తం ఇచ్చుటకు ఇష్టపడుతున్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకుంటావా? ఆ స్వాస్థ్యాన్ని నువ్వు అనుభవిస్తావా? ఆ స్వాస్థ్యాన్ని పోగొట్టుకోకుండా నువ్వు ఆయన సన్నిధికి వస్తావా? కనుక దేవుడు నిన్ను అన్ని విధాలుగా దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. కనుక అటు రీతిగా నీవు ఉండి ఆశీర్వదించబడలాగను
దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక.